నమస్కారం. అయితే చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుంటారు. ఆస్తమా అని, న్యూమోనియా అని ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. అయితే వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కేతన్ ఆరోగ్య కేంద్ర ఆక్యుపెంచర్ ఆయుర్వేద న్యాచురల్ సైన్స్లో ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. మొత్తం ఊపిరితిత్తుల గురించి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆయుర్వేదంలో అనే వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? గుడ్. సో ఊపిరితిత్తుల సమస్యలు, సో వీటి వల్ల ఫస్ట్ ఏంటంటే ఆస్తమాతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది? అయితే రూట్ కాజ్ నుంచి అసలు ఆ లంగ్స్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఏ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఆ లంగ్స్ ఇష్యూస్ వస్తున్నాయి, ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ మసాలా ఫుడ్ కానివ్వండి, హెవీ ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ ప్రోటీన్ తిన్నా సరే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డైజెషన్ సిస్టమ్ అంటే ఏం తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుందంటే కూడా అది లంగ్స్ ప్రాబ్లమే, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఇప్పుడు మీరు చెప్తుంది ఏదైనా మసాలాలే అంటున్నారు. అవును. నార్మల్గా ఊపిరితిత్తుల సమస్య అంటే ఎక్కువగా ఈ నిమ్ము చినడం అవి ఉంటాయి కాబట్టి, సో ఇవి కూల్ వస్తువులు అంటే ఎక్కువ చల్లదనం తినడం వల్ల వీటి వల్ల వస్తాయి కాబట్టి, కానీ మసాలాలు ఎందుకు అంటున్నారు మీరు? అయితే ఇక్కడ మీ డైజెషన్ సిస్టమ్ బాగున్నప్పుడు మీరు మసాలా తింటే మీ బాడీలో చాలా పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది బాడీ. మీ బాడీ డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు స్పైసీ ఫుడ్ తింటే ఇన్స్టెంట్గా మీరు ఫస్ట్ ఆస్తమా ప్రాబ్లం కానివ్వండి, లంగ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మధ్యాహ్నం తిన్న ఎంబడే మోషన్ లాగా ఫీల్ వచ్చిందా అది లంగ్ సమస్యనే. మోషన్కి లంగ్కి ఏం సంబంధం? మనకు పగలు రాత్రి, ఆడ మగ, మంచి చెడు ఎట్లయితే రెండు ఉన్నాయో నేచర్లో పంచభూత తత్వంలో కూడా గాలి మూలం, గాలి యొక్క పంచభూతంలో గాలి యొక్క మూలం కూడా ఊపిరితిత్తులతో పోలుస్తాం. ఒకటి ఊపిరితిత్తులు మంచిదైతే చెడు అంతా విసర్జించేది ఏది? పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్. కాబట్టి ఇది క్లీన్ అవ్వాలి, ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. లార్జ్ ఇంటెస్టైన్ అనేది క్లీనింగ్ ప్రాసెస్. లంగ్స్ అనేది ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. కాబట్టి ఒకటి మంచికి పనిచేస్తే ఒకటి చెడుకు పనిచేస్తుంది, అంటే చెడు విసర్జించే దానికి పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్. కిడ్నీ ఏమో రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శుద్ధి చేసిన దాంట్లోకి వేస్టేజ్ అంతా యూరిన్ ద్వారా మూత్రం నుంచి బయటికి పంపిస్తుంది. ఇది ప్రాసెస్ అంతా కూడా రెండు ఉంటాయి. ప్రతి బాడీలో 2 ఆర్గాన్స్ జాయింట్ ఉంటాయండి. అది లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు, ఊపిరితిత్తులు, పెద్ద పేగు, ఈ రెండు ఒకటే అనమాట. కాబట్టి ఎవరైనా తిన్న ఎంబడే మోషన్కి వెళ్తున్నారంటే అది లంగ్ ఇష్యూయే. ఏదైనా స్పైసీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తిన్న ఎంబడే మోషన్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారా, ఖచ్చితంగా ఇదంతా కూడా మీ లంగ్స్, మీ ఇంటెస్టైన్ బాగాలేదు, మీ బాడీ ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అనేది ఉంది, ఆల్రెడీ ఉంటేనే మీరు ఆ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్లో ఏమవుతుంది అంటే సమస్య అనేది ఓవర్ హీట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. రీజన్ ఏంది? బయట సమ్మర్ హీట్ పెరుగుతుంది, మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. మీరు తినే ఫుడ్, స్పైసీ ఫుడ్ తింటే మీ బాడీ టెంపరేచర్ ఇంకా విపరీతంగా పెరిగిపోవడం వల్ల టాక్సిన్స్ అనేటివి బయటికి పోవన్నమాట. పోకపోవడం వల్ల లోపలనే ఉండి మీ లివర్ని, మీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటిని దెబ్బతీస్తుంది. ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఆస్తమా సమస్యలు కానివ్వండి, ఆయాసం కానివ్వండి, కళ్ళు తిరగడం కానివ్వండి, బ్రెయిన్ సమస్యలు, ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల సమస్యలే. అంటే ఒకరి బ్రెయిన్ అంటే మెంటాలిటీ కూడా ఎట్లా ఉంటుందంటే, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకలాంటి ఎమోషన్ ఏంటి అంటే వాళ్ళకు దుఃఖం ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఎవరు అర్థం చేసుకోరు. ఈ లంగ్ ఇష్యూ వల్లనే మనకు థైరాయిడ్ వస్తుందన్నమాట. లంగ్స్ బాగుంటే థైరాయిడ్ కూడా అబ్నార్మల్, అంటే ఎంత అబ్నార్మల్ ఉన్న థైరాయిడ్ కూడా నార్మల్ పొజిషన్కి వస్తుంది. మీ లంగ్స్ మంచిగా పెట్టుకుంటే ఆస్తమా లేదు, కోల్డ్ లేదు, కాఫ్ లేదు, ఎలర్జీస్ లేవు, మీ మోషన్ ఫ్రీగా ఇలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమీ ఉండవండి. లంగ్స్ని మంచిగా పెట్టుకోండి. మీ డైట్లో ఖచ్చితంగా స్పైసీస్ని తగ్గించండి. సాత్విక్ ఫుడ్లో వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకొని తినడం వల్ల మీ లంగ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. మీ లంగ్స్లో అతిపెద్ద ఆర్గాన్ అండి, మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ ఒక సైజ్ పెద్దది ఉంది అంటే అది మన లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ పొడవు ఎంత తెలుసా అండి? 6 మీటర్లు, 5 నుంచి 6 మీటర్ల పొడవు ఉంటుంది మనకు. అంటే మలం అంతా కూడా మోషన్ ద్వారా బయటికి వెళ్ళేదానికి, ప్రాసెస్ అంతా అయ్యి బయటికి వెళ్ళేదానికి 6 మీటర్ల పొడవు అంత ఇంటెస్టైన్ ఉంటుంది మనకు. ఇస్ నాట్ ఏ జోక్ అండి. మన ఇంటర్నల్ బాడీలో పెద్ద ఆర్గన్ ఏదైనా ఉంది అంటే అది లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ మాత్రమే. కాబట్టి ఈ రెండు కూడా
మన ఆయుష్ని పెంచుతుంది. ఇదే సమస్య లంగ్స్ సమస్యల వల్ల మన ఆయుష్ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఆయుష్ పెరగాలి. అందుకే మనం సాధన చేసేటప్పుడు బ్రీతింగ్ మీద మనం ఫోకస్ చేస్తాం. బ్రీతింగ్ మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో మన ఆయుష్ కూడా పెరుగుతుంది, డిసీజెస్ కూడా తగ్గిపోతాయి, బాడీలు మొత్తం క్లెన్జింగ్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా లంగ్సే చేస్తుంది. కాబట్టి ఊపిరితిత్తులు మంచిగా పెట్టుకుంటే ఆస్తమా కానివ్వండి, ఎలాంటి టీబీ కానివ్వండి, ఇలాంటి ఎలాంటి సమస్యల నుంచి కూడా ఆయుర్వేదం రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవచ్చు. స్పైసీ ఫుడ్, ఎక్కువ ప్రోటీన్ తింటే మీకు లంగ్స్ సమస్యలు తప్పవు. కాబట్టి తగ్గించండి. దట్టు ఇప్పుడున్న సమ్మర్లో స్పైసీ ఫుడ్ కానివ్వండి, ప్రోటీన్ ఫుడ్ తగ్గించి తినండి. ఫ్రెష్ ప్రోటీన్ ఏ దాంట్లో ఉందో వెజిటేబుల్స్లో వెతకండి, వెతికి తిని చూడండి మీ బాడీ ఎంత పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. పిల్లలకు అందరికీ ఇప్పుడు అస్తమా ప్రాబ్లం అంటే పిల్లల్లో ఎక్కువ ఉంటుంది చూస్తాం. అయితే పిల్లలకు పాలు మంచివని చెప్పేసి అస్తమా ఉండే వాళ్ళకి పాలు తాపుతారా? ఆపోజిట్గా పనిచేస్తుంది, ఇంకెక్కువ అవుతుంది. ఆస్తమా ప్రాబ్లమ్స్ ఇంకెక్కువైతాయి, అంటే నిమ్ము చేరుతుంది, ఇంకెక్కువైతుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ అది ఇంకెక్కువైపోతుంది. కాబట్టి లంగ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఖచ్చితంగా మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, టీ, కాఫీలు అన్నీ పడవు. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ని ఆపేయండి. ఆపేస్తే 50% తన బాడీ తనంత తానే రీజనరేట్ చేసుకుంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది ఎప్పుడైతే పెంచుకుంటామో మనకు లంగ్స్ వల్ల వచ్చే ప్రమాదాలన్నింటినీ కూడా తగ్గించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయుర్వేదంలో చాలా మంచి రెసిపీ ఒకటి, లంగ్స్ ఎలాంటి లంగ్స్ ఇష్యూ అయినా సరే ఒక బెస్ట్ రెమెడీ ఒకటి బాగా పనిచేస్తుందండి. అదే త్రికటక చూర్ణం, త్రిఫల చూర్ణం, త్రిఫల త్రికటక. ఈ మూడు అంటే త్రిఫలాలు, త్రికటక చూర్ణం మార్కెట్లో దొరుకుతుందండి. ఈ రెండు కూడా ఇదొక 1/2 టీ స్పూన్, ఇదొక 1/2 టీ స్పూన్ గాన మనం గాన ఒకవేళ మంచి తేనెల గాన కలిపి తీసుకుంటే ఖచ్చితంగా లంగ్స్ అన్ని, లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా క్లీన్ అవుతుంది. త్రిఫల చూర్ణం ఏం చేస్తుందంటే ఫ్రీగా మోషన్ వెళ్ళిపోయేదానికి పనిచేస్తుంది. త్రికటక చూర్ణం ఏం చేస్తుంది అంటే మన లంగ్స్ని యాక్టివేట్ చేసేదానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచేదానికి పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండు పౌడర్లని ఒక 1 or 2 months మీరు వాడగలిగితే మీ లంగ్ సమస్యలు, అది ఎలర్జీ కానివ్వండి, లంగ్ ఇష్యూ కానివ్వండి, మోషన్ ఫ్రీ లేకపోయినా, ఆస్తమా లేకపోతే ఇంకెలాంటి బ్రాంకైటిస్, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇంగ్లీష్ పేర్లు చాలా పెట్టుకుంటారు, మనకు అన్నీ అనవసరం. మనకు లంగ్ ఇష్యూ అనేది ఒకటి వచ్చింది అంటే ఖచ్చితంగా త్రిఫలాలు, త్రికటకాలు ఈ రెండు వాడి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ మీరు చూస్తారు. పథ్యం అంటే ఎలా ఉంటుందంటే ఆయుర్వేదంలో దానికి పథ్యం ఉంటుంది. మసాలాలు తగ్గించి తినండి, ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ తగ్గించి తినండి, ఖచ్చితంగా చింతపండు కూడా తినకూడదు లంగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. కాబట్టి రూట్ కాస్ నుంచి వైద్యం కావాలనుకుంటే నాడి పరీక్ష చేసి మాత్రమే మేము నాడి వైద్యం చేసి రూట్ కాస్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఎమోషన్స్ అవతల వల్ల ఎంత ప్రభావితం చేస్తుంది అనేది కూడా కనుక్కొని మేము వైద్యం చేస్తాం. కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం. ఓకే, మీరు చెప్పిన ఈ ఆస్తమా మందులు అనేవి ఏ వయసు వారైనా వాడచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. వయసుకు సంబంధించిన అంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ వెయిట్, ఇవన్నిటిని పరిగణన తీసుకొని వాళ్ళకి డోస్ మేము ఇస్తామన్నమాట. కాబట్టి రూట్ కాస్ నుంచి ఇప్పుడు ఆస్తమా ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఈ త్రిఫల త్రికటక చూర్ణం అనేది 1/2 గ్రామ్ తీసుకోవాలి. 1/2 గ్రామ్ అందరికా 60 to 80 kgs మధ్యలో ఉండే వాళ్ళు తీసుకోవాలి. 80 పైన ఉండేవాళ్ళు, 60 లోపల ఉండే వాళ్ళకు డోస్ తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు చెప్తుంది వెయిట్ ప్రకారమా, వయసు ప్రకారం కాదా? వయసు ప్రకారంగా చెప్తాము, వెయిట్ ప్రకారంగా చెప్తాము. ఓకే, ఎగ్జాంపుల్ 10 ఏళ్ల పిల్లాడు 60 kgs ఉంటాడు, ఓవర్ వెయిట్ ఉంటాడు, వాళ్ళకి ఎంత డోస్ ఇవ్వాలి? ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి మనం డోసు మనం పేషెంట్ చూసి, వాళ్ళ నాడీ వ్యవస్థ చూసి వాళ్ళకి రూట్ కాస్ నుంచి మనం తగ్గించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ నాడీ వ్యవస్థను బట్టి మనము వాళ్ళకి ఎంత డోస్ ఇవ్వాలనేది నిర్ణయిస్తాం. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలను మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. అందరు వేసుకుంటే నాకు పని చేయలేదని నేను కామెంట్ పెడతారు చాలామంది. నేను వాడానండి త్రిఫల, రోజు వాడతానండి, ఏం పని చేయట్లేదు నాకు అంటారు. తీసుకునే పద్ధతులు తెలియాలి, ఏ పొత్తులో కలిపి తీసుకుంటే ఎలా రియాక్ట్ అవుతుంది బాడీ అనేది తెలియాలి. త్రిఫల చూర్ణం తీసుకుని వాటర్లో వేసుకొని కలిపితే పనిచేయదండి. త్రిఫల చూర్ణాన్ని తేనెలు తీసుకునేది ఉంటుంది, అల్లం రసం తీసుకునేది ఉంటుంది, ఇలాంటి పొత్తులు కాంబినేషన్స్ ఉంటాయి. కాంబినేషన్స్లో మీ సిమ్టమ్స్కి తగినట్టుగా ఉంటాయి. కాబట్టి రూట్ కాస్ నుంచి మీ ఉన్న సిమ్టమ్స్ ఏంటి, ఆ సిమ్టమ్స్కి ఏ విధంగా వాడాలని తెలుసుకోవాలి. అది డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సజెషన్ ఏం చెప్తున్నారు చూడండి. ఆయుర్వేద యొక్క మూలం ఏం చెప్తుంది, ఏ టేస్ట్ తినమని చెప్తున్నారు, వాళ్ళు పథ్యం ఏం చెప్తున్నారు, ఇవి బాగా శ్రద్ధగా వినండి. మీరు పథ్యమే సత్యం అని బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత పథ్యం చేస్తే అంత సత్యంగా తగ్గుతుందండి. ఖచ్చితంగా మీ పథ్యంలో 50% డిసీజ్ తగ్గుతుంది, మిగతా 50%కి మాత్రమే మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి సరిపోతుంది, బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి రూట్ కాస్ నుంచి ఒక డిసీజ్ తగ్గించుకోవాలి, లంగ్ ఇష్యూస్ అన్నింటిని తగ్గించుకోవాలంటే మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. పిప్పల చూర్ణం ఉందండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి లంగ్ ఇష్యూస్ అయినా సరే
పిప్పల చూర్ణంని ఖచ్చితంగా తేనెలో తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్. చూపించండి. లంగ్ ఇష్యూస్ అన్నిటికీ అద్భుతంగా పనిచేసే ఒకే ఒక రెమెడీ పిప్పల చూర్ణం అండి. ఇది మీ పిప్పల చూర్ణాన్ని అంటే ఒకవేళ లివర్లో కొంతమందికి లివర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి లంగ్స్లో ప్రాబ్లం ఉంటుంది. లివర్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇదే పిప్పల చూర్ణంని మనము అల్లం రసంలో ఇస్తాము. ఒక స్పూన్ అల్లం రసంలో ఇది ఒక 1/4 టీ స్పూన్ అల్లం రసంలో కలిపి డైరెక్ట్ తాగడం అనమాట. దీని లివర్ మీద పనిచేస్తుంది. కొంతమందికి రెగ్యులర్గా ఫీవర్స్ వస్తుంటాయి, అంటే లంగ్ ఇష్యూ వల్ల రెగ్యులర్గా ఫీవర్స్ వస్తుంటాయి చూడండి, అలాంటి వాళ్ళకు అల్లం రసంలో మార్నింగ్ ఇస్తాం. ఈవినింగ్ వచ్చేసరికి ఇదే పిప్పల చూర్ణంని తేనెలో కలిపించి ఇస్తాం. కాబట్టి ఇలాంటి పిప్పల చూర్ణంని కూడా అందరు మార్కెట్లో దొరుకుతుంది అనుకుంటారండి, కాదు. మేము చేసే ప్రాసెస్లో పిప్పల చూర్ణంలో ఏముందంటే మనం కాల్షియం అనుకునేది ఒక చున్నం అనమాట. చున్నం మనం పాన్లో వేసుకుంటాం చూడండి, తమలపాకులో వేసుకుని మనం కిల్లి తింటాం చూడండి, దాంట్లో వేసుకొని కొంచెం అంత కాల్షియం లాగా ఉంటుంది, వైట్ కలర్ చున్నం వేసుకుంటాం. ఆ చున్నం దీంట్లో మనము ప్యూరిఫై చేసి మనం బట్టి